హాయ్ ఆల్ అందరికీ నమస్తేనండి. ఇవాళ నేను సీడ్స్ గురించి చెప్తూ ఉన్నాను. ఈ చిక్కుడుగాయ గింజలైతే ఆల్మోస్ట్ నెల రోజులైందండి వాటర్‌లో వేసి. అవి మాత్రం అలానే ఉన్నాయి. ఈ సెకండ్ బ్యాచ్ అనమాట. సెకండ్ బ్యాచ్‌లో ఉన్నాయి. కొన్ని ఉబ్బాయి అనమాట. స్ప్రౌట్స్ కూడా వచ్చాయి. మిగతా అయితే అస్సలు కాలేదండి. ఐ డోంట్ నో అవి ఫ్రెష్ సీడ్సే మాత్రం. మనమేమో భూమిలో వేసేస్తాము కొన్నిసార్లు డైరెక్ట్‌గా. అవేంటి రాలేదు చాలా సీడ్స్ వేసాము అని మనం అనుకుంటాం కదా అండి. చూడండి ఎన్ని రోజులైందో అలానే స్టోన్స్ లాగా ఉండిపోయాయి కానీ అస్సలైతే ఇలా ఉబ్బలేదనమాట. చింతగింజలైతే నెల రోజులైందండి వేసి. కొన్ని వచ్చాయి, కొన్ని మాత్రం అలానే ఉన్నాయి. ఈ సొరకాయ గింజలు మాత్రం ఫ్రెష్‌యే. అంటే ఇది కూడా ఫ్రెష్, అన్నీ ఫ్రెష్‌యే. ఇవైతే వేసిన ప్రతి గింజ వచ్చేసిందండి. అలానే బీరకాయలు వేశాను, కాకరకాయలు వేశాను, అన్నీ వేశాను. సొరకాయలైతే వేసినయి ప్రతి గింజ వచ్చేసిందండి. కాకరకాయలైతే 10 గింజలు వేస్తే 2, 3 చెట్లొచ్చాయి. ఇంకా లేట్ అయితే పడతదేమోనండి. కానీ మనం పెట్టినవి కూడా కొన్నిసార్లు వెదర్ కండిషన్‌ని బట్టి కూడా అవి కుళ్ళిపోతూ ఉంటాయన్నమాట. కొన్ని మాత్రమే వస్తాయి. అందుకని మనం చూసుకొని కొంచెం ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి అనమాట. ఈ చిక్కుడుగాయలైతే ఒక 10 గింజలేస్తే 2, 3 మాత్రమే వచ్చాయండి. కొంచెం మనం ఎప్పుడైనా ఈ గింజలను ఎక్స్‌ట్రా పెట్టుకుంటేనే మనకి బెస్ట్ అండి. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.